వెల్కమ్ టు దీక్ష మల్లిని యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి నా బాబుది ఫోటోషూట్ అనమాట. నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను. బయట ఫోటోగ్రాఫర్స్ వాళ్ళని అడిగాను, బట్ వాళ్ళు 25K విత్ ఆల్బమ్ అని చెప్పారు. సో ఎందుకు రిస్క్, ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అని చెప్పి నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వాటి కోసం నేను కొన్ని ఐటమ్స్ అయితే అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి అయితే మూన్ థీమ్ కోసం, అంటే థీమ్ అని కాదు, జస్ట్ దీన్ని యూస్ చేయడం కోసం అయితే ఇది తెప్పించాను మూన్ది. అండ్ మనం ఈ తర్వాత పిల్లోలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీగా ఉంది. అండ్ దీంతో పాటు అయితే 5 స్టార్స్ ఇలా ఇచ్చారు, క్యూట్గా ఉన్నాయి. సో నేను వీటిని ఎలా యూస్ చేస్తానో మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఈ పర్పుల్ కలర్ వ్రాపింగ్ క్లాత్ అయితే తెప్పించాను. మనం అంత ప్రొఫెషనల్ అయితే కాదు వ్రాపింగ్ చేయడంలో, బట్ ట్రై చేద్దాము అని అయితే తీసుకున్నాను. అండ్ కలర్ అయితే నేను పర్పుల్ చూస్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. బట్ లెంత్ వచ్చేసి ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. సో కొంచెం తక్కువగా వచ్చింది. అంటే ఇది మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు కాబట్టి ఓకే, మనకు వ్రాప్ చేయడానికి సరిపోతుంది. అండ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. సో ఈ వీడియోలో చూసేయండి. అండ్ అక్కడ నా బాబు ఏడుస్తున్నాడు, స్నానం చేపిస్తుంది అమ్మ. సో స్నానం చేయగానే కొంచెం ఫ్రెష్గా ఉంటారు కదా. సో ఇప్పుడైతే ఫొటోస్కి మంచిగా ఉంటుంది అని థాట్ తోటైతే ఇప్పుడు చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అయితే నేను ఈ లోపు చేసుకుంటాను. సో చూసేయండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంత క్యూట్గా మూన్ మీద పడుకున్నాడో చూడండి, నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి ఒకరోజు చేశాను, అసలు చేయొస్తుందా లేదా అని కొంచెం ట్రైల్ అయితే చేశాను. బట్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక నెక్స్ట్ డే రోజు మళ్ళీ చేశాను. ఇది యాక్చువల్గా సెకండ్ టైం చేశాను అనమాట. సో ఇది కంటిన్యూషన్, ఇంకా డిఫరెంట్గా ఒకటే రోజు చేసేసాను. అది కూడా ఫస్ట్ మంత్ రోజు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వ్రాపింగ్ క్లాత్ తీసుకొని అమ్మ వ్రాప్ చేసేస్తుంది. అమ్మ హెల్ప్ చేసింది. ఒక రిఫరెన్స్ వీడియో చూపిస్తే దాని ప్రకారం చేసేసింది. వ్రాప్ చేయడం చాలా బాగా చేసింది. బట్ ఫొటోస్ తీసే టైంకి మా బాబు లెగ్స్ కొంచెం వైట్ చేశాడు. ఇంకా అది నేను గమనించుకోకుండా ఇంకా అలానే ఫొటోస్ అన్నీ కంటిన్యూ చేసేసాను. లాస్ట్లో ఫొటోస్ చూస్తుండగా అరే లెగ్స్ ఇక్కడ ఎందుకు వైడ్ వచ్చాయనంటే అప్పుడు అర్థమైంది అన్నమాట. సో నేను తీసిన పిక్స్ అన్ని లాస్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను, చూసేసేయండి. అండ్ ఇది చేశాక నాకు ఏమనిపించిందంటే పర్లేదు, మనం కూడా న్యూ బోర్న్ ఫోటోషూట్ చేయొచ్చు అన్నట్టుగా అనిపించింది. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అండ్ ఓపిక కూడా చాలా అవసరము. ఓవరాల్గా నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా వాడు లెగ్స్ వైట్ చేయడము. ఇన్ కేస్ అది వైట్ చేయకుండా ఉంటే ఎగ్జాక్ట్గా మన ఫోటోగ్రాఫర్స్ అయితే ఎలా తీస్తారో అలానే వచ్చేది. బట్ అంత ప్రొఫెషనల్గా కాకపోయినా కానీ ఏదో అలా ఇంట్లోనే ట్రై చేశాను నేనైతే. హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకా ఈ నుండి ఇంకా వ్రాపింగ్ క్లాత్ లింక్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే యూ కెన్ గో అండ్ పర్చేస్ ఇట్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలా కొన్ని మూన్ అండ్ స్టార్స్ తోటి అలా కొన్ని పిక్స్ అయితే తీసేసాను. నాకైతే మోస్ట్లీ ఒక 3 hours ఏమో పట్టినట్టుంది, అంతగా గుర్తు కూడా లేదు యాక్చువల్గా. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటి నుంచి ఫర్ ష్యూర్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇన్ని డేస్ కొంచెం వర్క్ బిజీలో ఉండే. అండ్ ఇంకొక లైఫ్ అప్డేట్ కూడా మీతో తొందరలోనే షేర్ చేసుకుంటాను.
ఇన్ ఫ్యూచర్ చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు దీక్ష మలినేని యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటితోటి ఫోటోషూట్ అయిపోయాక నెక్స్ట్ నాకు ఎప్పటి నుంచో రిఫరెన్స్ పిక్గా పెట్టుకున్నాను. లైక్ ఎల్ఓవిఈ లెటర్స్ లాగా బాబుని ఇట్లా ప్లేస్ చేసి పిక్స్ తీసుకోవాలని. సో అది కూడా నేను చేసేసాను అనమాట. ఇలా ఎల్ అండ్ ఓ అంటే రౌండ్గా ఫ్లవర్స్ వేయడము అలాగా. ఇంకా నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఏంటంటే యాక్చువల్‌గా ఫోటోగ్రాఫర్స్ దగ్గర ఇట్లా లవ్ షేప్‌లో వుడ్ తోటి బాక్స్ ఉంటుంది. సో, అందులో బాబుని ఒక సైడ్ పెట్టి ఇలా ఫ్లవర్స్ పెడతారు. సో, మన దగ్గర ఆ వుడ్ లేదు కాబట్టి నేను ఇలా ఒక సాఫ్ట్ బ్లాంకెట్ ఒకటి తీసుకొని లవ్ షేప్‌లో పెట్టడానికి ట్రై చేశాను. అండ్ ఈ పిక్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా బాగా వచ్చిందనమాట. సో, ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా లవ్ షేప్‌లో పెట్టాననమాట. లోపల ఇంకా 2 బ్లాంకెట్స్ తోటి వాడిని ఇట్లా పడుకోబెట్టడానికి కొంచెం హైట్‌లో పెట్టాను. ఫస్ట్ ఏమో పెట్టకుండా డైరెక్ట్‌గా బాబుని లోపల పెట్టాను. సో, నాకు బ్లాంకెటే కనిపిస్తుంది. బాబు లోపలికి ఉన్నట్టుగా అనిపించింది. సో, అందుకని మళ్ళీ లోపల మళ్ళీ సాఫ్ట్ బ్లాంకెట్స్ తోటి ఫిల్ చేసేసాను. సో, అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీరు చూసేసేయండి. అనుకోకుండా బ్లాంకెట్ అండ్ మా వాడి వ్రాపింగ్ క్లాత్ కొంచెం కలిసిందనమాట. అట్లా చాలా బాగొచ్చింది.
సో, అదే రోజు ఫస్ట్ మంత్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయన్నమాట. సో, దానికొతే ఫస్ట్ మంత్ థీమ్ కోసం ఇలా లవ్ షేప్‌లో ఫ్లవర్స్ వేసేసాను. అటు సైడ్ లోపల 1 అని రాసి, అటు సైడ్ గ్యాప్‌లో బాబుని పెడదామని నా ఐడియా అనమాట. సో, మంత్స్ పెరిగే కొద్దీ ఈ ఫ్లవర్స్ తోటి బాబుకి థీమ్స్ ఏమి అంత బాగోవు అని సో, ఫస్ట్ మంతే ఫ్లవర్స్ తోటి వేసేసాను. ఇన్ కేస్ గర్ల్స్ అయితేనేమో ఏ మంత్‌లో అయినా ఫ్లవర్స్ తోటి ఏదో ఒకటి చేసేయొచ్చు. సో, బాయ్ కాబట్టి సో, ఫస్ట్ మంత్ అయితే ఓకే అని ఇలా చేసేసాను. మా వాడు అప్పటికే కొంచెం ఇంకా క్రాంకీగా ఉన్నాడు. సో, ఎలాగో అలాగో ఒక జస్ట్ 2 పిక్చర్స్ అయితే అలా తీసేసుకున్నాం జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం. సో, లాస్ట్‌లో ఫోటోస్ అయితే యాడ్ చేశాను. మీకు అందులో ఏ పిక్ అండ్ ఏ ఐడియా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. అండ్ ఇంట్లో ఇలా ఉన్న వాటితో కూడా మనం ఫోటోషూట్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more interesting vlogs and please refer to your friends as well.